కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి ఆవిర్భవించి 894 సంవత్సరాలైంది. తిరుపతి 894వ పుట్టినరోజు పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పుర ప్రజలంతా ఏకమై తమను అక్కున చేర్చుకున్న తిరుపతి జన్మదిన వేడుకల్లో మేము సైతం అంటూ పాలు పంచుకున్నారు. తిరుపతి పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ గోవిందరాజస్వామి చతుర్మాడ వీధుల్లో వివిధ ఆధ్యాత్మిక దైవత్వ వేషధారణలతో చిన్నారులు పెద్దలు నిర్వహించిన ఆధ్యాత్మిక శోభయాత్రతో తిరునగరి పులకించి గోవింద నామస్మరణతో పరవశించిపోయింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవం నేడు తిరుపతిలో అంగరంగ వైభవం జరుగుతుంది. దాదాపు 894 సంవత్సరాలైంది తిరుపతి ఈ యొక్క ఆవిర్భావం అయితే ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి నగరవాసులంతా కూడా ఈ యొక్క గోవిందరాజ స్వామి 4 మాడ వీధుల్లో పూర్తిగా చేరుకుని పండుగ వాతావరణం నెలకొనే విధంగా చేసింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థాన ధార్మిక మండలి ఈ యొక్క మహత్తమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. మనం చూస్తున్నాము ఇప్పటికే గోవిందరాజ స్వామి ఆలయం నుండి రామానుజ స్వామి వారి బ్యానర్లతో వివిధ వేషధారణలతో దైవభక్తితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క అల్లు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క 4 మాడ వీధులంతా కూడా పూర్తిగా శుభ్రపరుస్తూ పసుపు కుంకుమ నీళ్లతో కల్పిస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తున్నాము. వివిధ ప్రాంతాల నుంచి అంతా కూడా విద్యార్థులంతా కూడా వేషధారణలతో రావడం, అలాగే తిరుపతి నగర ఆవిర్భావానికి సృష్టికర్త అయినటువంటి రామానుజాచార్యుల వారి ఈ యొక్క బ్యానర్లన్నీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క 1130వ సంవత్సరము 24వ తేదీ 2వ నెల తీసుకున్నది రామానుజాచార్య వారు గోవిందరాజ స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించడం, అలాగే ఆయన శిష్యుడైనటువంటి యాదవ మహారాజుకు చెప్పిన తర్వాత ఈ యొక్క ఆలయ అభివృద్ధిని కూడా చేసి ఆలయ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఇప్పటికీ దాదాపు 894 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తయింది. అనంతరం ఇక్కడంతా కూడా ఈ యొక్క అగ్రహారం ఏర్పడిన తర్వాత ఆలయ చుట్టుపక్కల ఈ యొక్క తిరుపతి నగరానికి మొదట వచ్చి రామానుజపల్లి అనేటువంటి పేరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా వరకు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అర్చకులు కావచ్చు, స్వాములు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ప్రదేశం నుంచి తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థాన ధార్మిక క్షేత్రం చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమము గత 2 సంవత్సరాలు చేసినప్పటికీ ఈసారి పూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిశలా అందరికీ తెలిసే విధంగా వ్యాపించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈరోజు తిరుపతి ఈ యొక్క ఏదైతే గాంధీ రోడ్డు కావచ్చు, యాదవ వీధి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆకుతోట వీధి, ఆరోగ్య జంక్షన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొదట్లో స్వామివారి ఆలయం ఏర్పడిన తర్వాతే ఇక్కడ గోవిందరాజ స్వామి ఆలయం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తిరుపతి నగరం రామానుజపల్లిగా మారి తర్వాత ఒక్కొక్క దిశగా కొత్తూరు, తర్వాత ఇప్పుడు తిరుపతిగా రావడం జరిగింది పేరు. అయితే ఈ యొక్క ప్రదేశంలో కొన్ని వందల సంఖ్యలో అప్పట్లో ఉన్నప్పటికీ ఈరోజు దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారంతా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం మనము అష్టలక్ష్మి అవతారంతో, లక్ష్మీదేవి అవతారంతో చిన్నారులంతా కూడా వేషధారులతో వచ్చి ఈ యొక్క ఆధ్యాత్మిక పండుగ వాతావరణంలో వాళ్ళు పూర్తిగా ఆకర్షించే దిశగా ఈరోజు ఏర్పాట్లను చేయడం జరిగింది. స్కూళ్ళు కావచ్చు, కళాశాల కావచ్చు, మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క
ర్యాలీలో కొనసాగుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క ర్యాలీలో కొనసాగి అలాగే ప్రతి ఒక్కరు వారి వారి ఇంటి వద్ద బిందెలో పసుపు నీరు కావచ్చు, కుంకుమ నీరుతో రోడ్లు శుభ్రపరుస్తూ ఎవరైతే స్వామివారి అమ్మవారి వేషధారణలో వస్తున్నారో వాళ్ళ కాళ్ళు కడిగి సాక్షాత్ స్వామివారి కాళ్ళు కడిగినట్టు పునీతులైనట్లు అనుకుని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. మొత్తం మీద తిరుపతి యొక్క ఆవిర్భావ దినోత్సవం మహత్తరంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి.